సెలబ్రిటీల పిల్లలు గీత దాటుతున్నారా? తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక అడ్డదారుల్లో వెళ్తున్నారా? ఆర్థిక బలం, అధికార బలాన్ని చూసుకొని రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారా? వారిని అడ్డుకునేందుకు పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా వెనకాడుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుడిపై పోక్సో కేసు అని చెప్పుకోవాలి. ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించిన అంశానికి సంబంధించి సాయి భగీరథ్ పై కఠిన చర్యలు తీసుకోకపోవటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. పైగా సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రహస్య మిత్రుడైనందునే సాయిని కాపాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే, కాంగ్రెస్ నేతలు కూడా నీళ్లు నమిలే పరిస్థితి వచ్చింది. మీ బేటీ బచావో నినాదం ఏమైంది మోదీజీ అని విపక్షాలు అడుగుతూ ఉంటే అల్లాడిపోవటం తప్ప బీజేపీ నేతలు చేయగలిగేదేమీ లేదన్నట్లుగా కనిపిస్తోంది. సెలబ్రిటీకో న్యాయం, సామాన్యుడికో న్యాయం అన్న పరిస్థితి పోయినప్పుడే సమన్యాయం సాధ్యమన్నది అందరూ గుర్తించాల్సిన అంశమవుతుంది. సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఒక బాలికను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి యత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలికను 2025 జూన్లో తన స్నేహితుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు స్నేహంగా ఉన్న తర్వాత ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిరుడు అక్టోబర్ 25న ఆమెను నానక్రామ్ గూడలోని ఓ అపార్ట్మెంట్ కు తన స్నేహితులతో కలిసి తీసుకెళ్లాడు. అక్కడ 2-3 రోజులు ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ శారీరక హింసకు గురిచేశాడు. ఆ తర్వాత నవంబర్లో మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ వేధింపులకు గురిచేశాడు. నిరుడు డిసెంబర్ 31న రాత్రి బాలికను మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లాడు. అలా వేధిస్తూనే ఉన్నాడు. పైగా ఆమె చదువు కోసం విదేశాలకు వెళ్లకుండా కూడా అడ్డుకున్నాడు. బాలిక మానసిక స్థితి దెబ్బతినటంతో గత్యంతరం లేకనే ఆమె తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టాలని చూస్తే కాకిను దాన్ని తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్ కూడా వారిని బెదిరించారని చెబుతున్నారు. ఈ క్రమంలో మోదీ సభలో నిరసన చేస్తామని బాలిక కుటుంబం ప్రకటించిన తర్వాతే పోక్సో కేసు నమోదయ్యింది. అయినా చేయగలిగిందేమీ లేదని బాలిక కుటుంబం ఆవేదన చెందుతోంది. భగీరథ్ హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పలేం కానీ అతనిపై తరచూ ఏదో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మహేంద్ర యూనివర్సిటీలో అతనిపై ర్యాగింగ్ కేసు నమోదైంది. స్నేహితులతో కలిసి తోటి విద్యార్థులను కొట్టాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడేమో బాధిత బాలిక కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి భగీరథ్ ఎదురు కేసు పెట్టాడు. ఇది సరాసరి అధికార దుర్వినియోగమేనని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవటం వల్లే వాళ్లు దారి తప్పుతున్నారని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. బిజీగా ఉండే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకునే పిల్లలు రెచ్చిపోతున్నారు. సమాజంలో సమస్యలకు సెలబ్రిటీల పిల్లలు కూడా కారణమవుతున్నారు. మరి వారిని ఎవరైనా దారికి తీసుకొస్తారు. భగీరథ్ను అరెస్ట్ చెయ్యొచ్చు, ఇంకేదైనా జరగొచ్చు. కాకపోతే అలాంటి వారిని దారికి తీసుకురావటం ఎలాగన్నదే పెద్ద ప్రశ్న. వారిలో మార్పు రావటం ముఖ్యం.